114 కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం. ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. అవన్నీ ఎక్కడికక్కడ వదిలేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, వీళ్ళు చేసిన ప్రకటనలు మీరు ఒకసారి చూస్తే మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి, రెండవ ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి, మూడవ ప్రకటన 2022 జూన్ నాటికి పూర్తి, 4 డిసెంబర్ నాటికి పూర్తి 2022, ఐదోసారి ఎప్పటికవుతుందో మాకు తెలియదు, ముంచేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేసింది. మొన్నే ఒక జీవో ఇష్యూ చేశారు. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎవ్రీ మంత్ 10 days ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని, ఎట్లా కాఫర్ డ్యామ్ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. ఈ మంత్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడుండే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా పెట్టి వాళ్ళు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ, అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది. ఇది ఈరోజు చూస్తే మీరు హైడల్ ప్రాజెక్ట్ మొత్తం 2020 నాటికే పూర్తి అయ్యేది. ఈ రోజుటి వరకు ఇది పూర్తి కాలేదు కాబట్టి మినిమం 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆపర్చునిటీ కాస్ట్ అది వచ్చుంటే ఒక 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా వచ్చేది. 960 మెగావాట్లు పవర్ జనరేట్ అయ్యేది. నెక్స్ట్, ఊరికే మా వాళ్ళు లెక్కేశారు కానీ ఇది కరెక్ట్ కాదు. దానికి కూడా ఈరోజు మొత్తం 4,900 కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని, 4,900 కోట్లు. దాంతో మళ్ళా ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ ఎక్స్క్లవేషన్ 38%. ఎవ్రీ ఇయర్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పెరుగుతూ వస్తుంది, కాస్ట్ పెరుగుతూ వస్తుంది. ఇప్పటికి 38% పెరిగిందని కాస్ట్. ఇంకొక పక్కన ఐడల్ ప్రాజెక్ట్ వల్ల 3,000 కోట్లు, వ్యవసాయానికి నీరు అందకుండా పోయిందాని వల్ల ఒక 45,000 కోట్లు. ఇవన్నీ కూడా ఆపర్చునిటీ కాస్ట్లో జిఎస్టిపి, రైతుల ఆదాయం మొత్తం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి, ఏ విధంగా జిఎస్టిపి పెరుగుతుంది, ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది.